హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు అయితే వీడియో వచ్చేసి మా ఆయన అయితే పన్నీర్ కర్రీ చేస్తున్నారనమాట. సో తన స్టైల్లో పన్నీర్ రెసిపీ అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే టమాటాలను బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. టమాటాలు, మిరపకాయలు అండ్ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకొని ఇవన్నీ ప్యూరీ చేసుకోవాలన్నమాట. సో వన్ సైడ్ మా ఆయన అయితే పన్నీర్ కర్రీ చేస్తున్నారు అండ్ ఇంకో సైడు నేనైతే ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను అనమాట. అదే అండి బగారా రైస్ అంటారు కదా, అది. ఇప్పుడైతే ఆనియన్స్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేది లైట్గా బేబీ పింక్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం అయితే ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు టమాటాని అయితే ప్యూరీ అయితే చేసేసుకుందాం. సో చూడండి, ఇప్పుడైతే అందులో వాటర్ పోయకుండా ఇలా గట్టిగా అయితే టమాటాని ప్యూరీ చేసుకోవాలి. సో దాన్ని అయితే ఒక బౌల్లో అయితే తీసేసుకొని ఇప్పుడు ఆనియన్స్ కూడా గ్రైండ్ చేసేయాలన్నమాట. ఇప్పుడైతే మనము కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో కూడా మనము హోల్ మసాలా స్పైసెస్ అనేవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత పచ్చిమిర్చిని కూడా గ్రైండ్ చేసుకోవాలి, అది కూడా పేస్ట్గా రెడీ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ పచ్చిమిర్చి ఫ్రై అయ్యేలోపు మా ఆయన అయితే ఆనియన్స్ని పేస్ట్ చేసేస్తున్నారనమాట. నేను ఇక్కడ పచ్చిమిర్చితో పాటు హోల్ మసాలా స్పైసెస్ కూడా ఫ్రై చేయడానికి తీసి పెట్టుకుంటున్నాను అనమాట. సో చూడండి, ఆనియన్ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇలా వాటర్ పోయకుండా అన్నింటినీ మనము గట్టిగా అయితే పేస్ట్ చేసుకోవాలి. సో ఈ పేస్ట్ని కూడా ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు వేగుతున్న పచ్చిమిర్చిలో హోల్ మసాలా స్పైసెస్ వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా పేస్ట్ చేసేసుకోవాలి.
పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకొని ఇలా పేస్ట్ చేసుకుంటే బాగా మెత్తగా అవుతుందన్నమాట. చూడండి ఎంత బాగా అయిందో. సో దీన్ని కూడా ఒక బౌల్లో తీసి పెట్టుకొని పక్కన ఉంచుకొని ఇప్పుడైతే పన్నీర్ అయితే కట్ చేస్తున్నారు. సో పన్నీర్ కట్ చేసే వరకు నేనైతే పల్లీలను వేయించుకుంటున్నాను. పల్లీలు కూడా వేయించుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే పల్లీలు కూడా ఫ్రై అయిపోయినాయి. పల్లీలను కూడా గ్రైండ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ పౌడర్ లాగా చేసుకోకుండా కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలని ఒక కడాయిలో ఆయిల్ వేసి పన్నీర్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా పన్నీర్ని ఫ్రై చేసుకుంటే తినేటప్పుడు పచ్చి పచ్చిగా కాకుండా బాగా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో ఇలా కొన్ని పన్నీర్ ముక్కలను వేసి బాగా వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ముక్కలని వేయించి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక బొగాని తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు మసాలా పువ్వు వేసుకొని అందులో
పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి మనము. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు టమాటా ప్యూరీ అయితే వేసుకోవాలి. దానికన్నా ముందు మన రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు అయితే వేసుకొని ఒకసారి కలుపుకొని ఆ తర్వాత అందులో టమాటా ప్యూరీ, ఆనియన్ ప్యూరీ అయితే వేసుకోవాలన్నమాట. ఇలా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో పన్నీర్ ముక్కలు అయితే వేసుకొని ఒక 15 మినిట్స్ బాగా దీన్ని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి, ఆయిల్ పైకి తేలేంత వరకు. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో ఇంకా మీకు ఏమేమి రెసిపీస్ కావాలో కామెంట్ అయితే చేయండి. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడైతే టేస్ట్ ఎలా ఉందో అడిగేద్దాం. మా వీడియోస్ అయితే మీరు చూస్తున్నారు కానీ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరు. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. Like, share, comment and subscribe.